మనకున్న దానిలో కొంత సమాజ సేవ కోసం కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తన పుట్టినరోజు పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకుని 4 అభాగ్యులను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన MBBS లో చేరిన కోటి చింతల కశ్యప్ అనే పేద విద్యార్థికి 15,000 రూపాయల నగదు, బేతల కృష్ణవేణి అనే దివ్యాంగురాలికి వీల్ చైరు, యాండ్ర పైడియ్య అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్, శీలం నాగరాజు అనే చిరు వ్యాపారి తోపుడు బండిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజం కోసం మన వంతు సహకారం అందించాలన్నారు. మన జీవితంలో పేదల కోసం ఎంతో కొంత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటే చెప్తా ఉంటారు, అందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలి. తర్వాత మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. మన ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది కూడా ఉండాలి. అందరూ బాగా చదువుకుంటే వాళ్ళకి డిసిప్లిన్ వచ్చి ఆ చదువుని బట్టి తల్లిదండ్రులు గౌరవిస్తారు. అలాగే ఏదో సంపాదించి దాని మీద ట్యాక్సుల రూపాన ఈ రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అలాగే వచ్చిన ఇన్కమ్ని మన సంక్షేమం అభివృద్ధికి మనం వెచ్చించాలని మనకి కొన్ని సూక్తులు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మనం ఆ దిశగా వెళ్ళాలి. అందు గురించనే ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. మేము అందరం కష్టపడతాం కాబట్టే ఏ రోజుని కూడా మీ అందరి యొక్క సహకారంతో ఓటమి ఎరగం. మేయర్గా గెలిచాం, ఎమ్మెల్సీ అయ్యాం, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం. అందు గురించనే ప్రతిసారి కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమాజానికి, పేదవాళ్ళకి అనే ఆలోచనలోనే ఉంటాం. అందుగురించే ఈ రోజున కోటి చింతల కశ్యప్ అనే అతను P4లో అతను MBBS జాయిన్ అయ్యాడు. అతనికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు. దివ్యాంగురాలు బేతల కృష్ణవేణి వీల్ చైర్, చిరు వ్యాపారి శీలం నాగరాజు తోపుడు బండి, దివ్యాంగులు యాండ్ర పైడియ్య ట్రైసైకిల్. ఈ నలుగురిని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఎవరు పేదవాళ్ళు అయ్యింది మెరిట్ ఉంటే వాళ్ళందరినీ చదివించడానికి కూడా ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు.